ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అదే సమయంలో కేంద్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ మొదట సదరు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా. ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చను తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. జయదేవ్ తాను మాట్లాడినంతసేపు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పాయింట్ టు పాయింట్ సభకు, దేశానికి వివరించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మోదీ చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు, ఆ తర్వాత ప్రధానయ్యాక ఆ హామీలను ఎలా మర్చిపోయి కొత్త థియరీలు చెబుతున్నారు అంటూ మొదలుపెట్టి ఏ హామీ ఎక్కడ ఆగిపోయిందో చెప్పారు. అయితే జయదేవ్ ప్రసంగానంతరం భాజపా నుండి జబల్పూర్, మధ్యప్రదేశ్ ఎంపీ రాకేష్ సింగ్ కు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఇతని ప్రసంగంలో భాజపా వ్యూహం ఏంటో బట్టబయలైంది. రాకేష్ సింగ్ మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఏమాత్రం విలువ లేదని మొదలుపెట్టి పూర్తిగా అసంబద్ధమైన విషయాలు ప్రస్తావించడం మొదలుపెట్టారు. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ గొడవల గురించి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కన్నీరు పెట్టుకోవడం గురించి, యూపీఏ హయాంలో జరిగిన స్కామ్ల గురించి, దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీ పాలన, ప్రస్తుత మోదీ పరిపాలన గురించి, ఇలా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ విభజన గురించి కానీ, విభజన హామీల గురించి కానీ కించిత్ ప్రస్తావన లేదు. రాకేష్ సింగ్ ప్రసంగం మొదట్లో చెప్పినట్టు తెలుగుదేశం ఆందోళనకు అర్థం లేదు అని భావిస్తే ఎందుకో చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి తన బాధను తెలియచేసే హక్కు ఎందుకు లేదో తార్కికంగా వివరించాలి. కానీ దురదృష్టం, ఇంగ్లీష్లో బీటింగ్ రౌండ్ ది బుష్ అనే సామెతను ఫాలో అవుతూ విషయం టచ్ చేయకుండా ఏమాత్రం సంబంధం లేని సబ్జెక్టు మాట్లాడుతూ సభా సమయం వృధా చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.